audio jungle. కానీ దగా అయ్యేది మనం, అవమానానికి గురయ్యేది మనం. అందుకనే వారు చేసిన తప్పులకి ఈ రోజున 23 ఉత్తరాంధ్ర వెనుకబాటు చెందిన కులాలు ఈ రోజున తెలంగాణలో జనరల్ అయిపోయినాయి. ఇది తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదం. కానీ ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు దాని మీద పదవి ఇవ్వరు, ఒక్క మాట మాట్లాడరు. ఈ రోజున ఎటున్నా సరే మన గోస్తరి నది తీరం దగ్గర నుంచి ఏ మూలకపోయినా ఇసుక మాఫియా, ఇసుకను కూడా మీరు అమ్మేసుకొని దాంట్లో కూడా మీరు డబ్బులు చేసుకుంటారని ముఖ్యమంత్రి గారు. ఇది నాకు చాలా బాధ కలిగించే అంశం. నేను మీ నుంచి అయితే ఇంత దోపిడీ కానీ, ఇంత దగాకోర్తనాలు కానీ, ఇంత అన్యాయాలు కానీ, ఇంత అవినీతి అయితే నిజంగా నేను మీ నుంచి ఆశించలేదు. నేను ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరపున చెప్పేది ఒకటి, మీరు మధ్య పెట్టి ఇక్కడ దాకా వచ్చారు. ఇంకా రాబోతుంది, మీ అందరూ కూడా చెప్తున్నారు, రాబోతుంది ఒక బాధ్యత కూడా ప్రభుత్వాలు కావాలి. నేను 200 ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 293 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళలో 15 మంది తీసుకున్న నిర్ణయాలు ఈ రోజున 23 వెనుకబడిన మన కులాలని అక్కడ ఉత్తరాలు మనకి తెలంగాణలో జనరలైజ్ చేయబడ్డాయి. ఈ రోజున మనకి తాడిపూడి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఉంది. దీనికి మన సాగునీటికి అవసరాలు మన రైతాంగానికి కావాలంటే అవి తీసుకెళ్లి మీరు పరిశ్రమలకు ఇస్తున్నారు. మీరు ఎవరికైతే ఏ రైతాంగానికైతే నీరు కావాలో, ఏ రైతాంగానికైతే మీరు నీరు అందించాలో ఆ రైతాంగానికి మీరు నీరు అందించే పరిస్థితులు కానీ పరిశ్రమకి పంపించేస్తా ఉన్నారు. ఏ రైతాంగానికి అండగా ఉండాలో వారి పంటలు ఎండుకుపోతా ఉన్నాయి. అలాగే ఈ రోజుకి మనకి అరకకు దగ్గరగా ఉన్న ప్రాంతం ఇది ముఖద్వారం. మన గిరిజన ప్రాంతాల ముఖద్వారం. నేను వెళ్ళి ప్రతి గిరిజన గ్రామాల్లో తిరుగుతా ఉంటే ఈ రోజుకి సరైన వస్తువులు లేవు. చాలా బాధ కలిగించే అంశం నాకు. ఈ రోజుకి వారికి సరైన రహదారి సౌకర్యాలు లేవు, సరైన విద్యా వసతులు లేవు. అంటే నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటే, మీరు ఉత్తరాంధ్రని దోపిడీ చేయడానికి వాడుకుంటున్నారు తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి, అమరావతిలాగా అభివృద్ధి జరగాలి అన్న ఆకాంక్ష ముఖ్యమంత్రి గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఏ మాత్రం దీన్ని పట్టలేదు. ఏ మాత్రం ఉత్తరాంధ్ర కానీ చాలా చిన్న ఉదాహరణ కూడా చూడండి. ఒక రైల్వే బ్రిడ్జ్ వేయడానికి ఈ రోజుకి లెటర్ రాయడానికి వారు లేరు. అందుకనే నేను రాష్ట్ర రాజకీయాలకు వచ్చింది. నాకు సౌకర్యమే కాదు, రాజకీయాలు దెబ్బతిట్టాలని తెలుసు, నన్ను అవమానం చేస్తారని తెలుసు, తిడతారని తెలుసు. ఇవన్నీ భరించి ఇంట్లో కూర్చుంటే నన్ను అందరూ మెచ్చుకునేవాళ్ళు తప్ప నన్ను తిట్టేవాడు ఎవరు ఉండడు, అది కూడా నాకు తెలుసు. కానీ ఎందుకు వచ్చానంటే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక దోపిడీ జరుగుతున్నప్పుడు జ్ఞానం ఉండి, శక్తి ఉండి, ఇంతమంది ప్రేమాభిమానాలుండి నేను ఇంట్లో నా క్షేమం కోసం కూర్చొని వ్యక్తి కాదాలని తత్వం ఉన్నవాడిని కాదు, పోరాటం చేసేవాడిని. అందుకే ఈ రోజున ప్రజా పోరాటం చేయడానికి జనసేన ఈ రోజు ముందుకు వచ్చింది. నేను కోరుకుంటుంది కదా, మీ అందరి అండదండలు కావాలి. ఏవైతే వెనుకబాటుతనం ఉందో మీరు నాకు ఒక్క 5 సంవత్సరాలు జనసేన పార్టీని అండగా నిలబడండి. మళ్ళీ మీరు జనసేన పార్టీని కోరుకునే రోజు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది చిరస్థాయిగా. ఎందుకంటే నేను దోపిడీలు చేయను, నాకు వీరి నుంచి లంచాలు అవసరం లేదు. అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దగ్గర నుంచి నాకు లంచాలు అవసరం లేదు. నేను డబ్బులు ఇచ్చేవాడిని తప్ప తీసుకునేవాడిని కాదు, లాక్కునేవాడిని అసలు కాదు. వీరు తెలుగుదేశం ప్రభుత్వం కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రోజుకి మొన్న మైనింగ్ ఉంది, మనకి ఒక గజానికి పర్మిషన్ తీసుకుంటా ఉన్నారు. మైనింగ్ లో మనకి మైనింగ్ క్వారీస్ ఉన్నాయి.